హౌతీలు సౌదీపై దాడులు చేయడం ఉత్కంఠ రేపుతోంది. అణు కార్యక్రమం చుట్టూ మొదలైన వివాదం ఆంక్షలు, చమురు ఎగుమతులు, ప్రాంతీయ ఆధిపత్య పోరు వరకు విస్తరించింది. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హార్మోజ్ జలమార్గం ఉద్రిక్తతలకు కేంద్రంగా మారింది. ఇరాన్పై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన ట్రంప్ మెత్తబడ్డం వెనుక వ్యూహాత్మక కారణాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. యుద్ధం వల్ల అమెరికాపై పడే ఆర్థిక, రాజకీయ ప్రభావాలను అంచనా వేసుకుంటూనే ఒత్తిడి ద్వారా ఫలితం సాధించాలని ఆయన ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. ట్రంప్ విదేశాంగ విధానంలో మార్పు కొత్తది కాదు. ప్రత్యర్థి దేశాలపై గరిష్ట ఒత్తిడి తీసుకురావడం, ఆ తర్వాత చర్చలకు మార్గం సుగమం చేయడంలో ఆయన దిట్ట. ఇరాన్ విషయంలోనూ ఇదే వ్యూహాన్ని అనుసరిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు. పుల్లారావు గారు నమస్కారం సార్. నమస్కారం. పుల్లారావు గారు, న్యూక్లియర్ డీల్ అంశాలను కూడా పక్కన పెట్టి ట్రంప్ కేవలం ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ను తెరవడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు అనంటే దీని వెనకాల అమెరికాలో ఉన్నటువంటి ఏ పొలిటికల్ అండ్ ఎకానమిక్ రీజన్స్ కారణమై ఉండొచ్చు అంటారు? ఒకటి, ఇప్పుడు చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు, పెద్ద మీడియా అనలిస్ట్స్ అందరూ ఒక కన్క్లూషన్కి వచ్చారు, ఒక నిర్ణయానికి. మూడు ఆప్షన్స్ ఉన్నాయి డొనాల్డ్ ట్రంప్. ఒకటి, అనౌన్స్ చేసి మేము గెలిచాం అని వెళ్ళిపోవటం అంతే. రెండోది, ఇంకా బాంబులు చేసేసి ఇంకా అల్లరి చేసి ఆ లైన్ మీద వెళ్ళటం రెండో ఆప్షన్. మూడో ఆప్షన్ ఏంటంటే, సరే మనం డిప్లొమసీ వాడి చూద్దాం, లాంగ్ టర్మ్లో ఏమవుతుంది చూద్దాం. మూడో ఆప్షన్ ట్రంప్ దిగినట్టుగా చెప్తున్నారు. ఆ ఫస్ట్ ఆప్షన్ కుదరదు. ఏంటి, అంతా వేవే గెలిచాం వెళ్ళిపోతున్నాం అని చెప్పే స్టేజ్ పోయింది. ఆయనకి ఆ దేశంలో, సొంత దేశంలో చాలా అల్లరైపోతాడు, ప్రెస్టేజ్ పోతుంది ఇంటర్నేషనల్గా. ఆ ఆప్షన్ అవుట్. రెండో ఆప్షన్, ఏది యుద్ధం ఇంకా చేయటానికి, హెవీగా బాంబ్ చేయటానికి అన్నిటికీ రెడీగా ఉన్న కొన్ని వీక్నెసెస్ కనపడుతున్నాయి. వీక్నెసెస్ ఏంటంటే, గత నెలబట్టి తేలింది అమెరికా దగ్గర, వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు ఏంటి, మిసైల్స్ ఏంటి, అన్నీ చాలా వరకు అయిపోయినాయి. 3 నెలలు వాళ్ళు రీప్లెనిష్ చేయలేదు. రీప్లెనిష్ చేసి తిరిగి అంతా రెడీ చేసుకోవడానికి టైం పడుతుంది. ఎందుకంటే వేల మిసైల్స్ వాడాలి. మీరు ప్రతి డ్రోన్కి ఒక మిసైల్ వాడుతున్నారంటే వేల మిసైల్స్ కావాలి. ఆ కెపాసిటీ లేదు. సరే, ట్రంప్ ఏమన్నాడంటే పెద్ద మిసైల్స్ లేవు, చిన్నవి ఉన్నాయి, అన్నీ కరెక్టే, కానీ భయం మాత్రం వచ్చాయి. అన్ని మిసైల్స్ వాడేశాక ఇంకా వాళ్ళ ఓన్ డిఫెన్స్ పోతుంది కదా. సో ఆ ఆప్షన్కి భయపడతారు. మూడోది తప్పు లేదు. మూడోది అనుభవం మీద చేసిన నిర్ణయం. ఒకప్పుడు 1965లో వియత్నాంలో జాన్సన్ అనే వ్యక్తి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 2-3 లక్షల సైనికులు వియత్నాంలో ఉన్నారు. ఆయనకి అర్థమైంది ఏంటంటే, మనం ఓడిపోతాం కానీ మనం వదిలి వెళ్ళలేము. సో తప్పదు, ఇంకా సైనికులు పెంచమని పెంచారు. వేల మంది అమెరికన్స్ చచ్చిపోయారు. 10 సంవత్సరాలు యుద్ధం జరిగింది. అలాగే ఇరాక్లో కూడా జరిగింది. ఆ స్టేజ్కి వచ్చారు ఇవాళ అమెరికా. ఏ స్టేజ్కి? యుద్ధం పెంచాలంటే గ్రౌండ్ ట్రూప్స్ పంపాలి. గ్రౌండ్ ట్రూప్స్ పంపితే 10 మంది చచ్చిపోతారో, 1000 మంది చచ్చిపోతారో, 5000 చచ్చిపోతారో, అమెరికా టెన్షన్ తీసుకోలేదు. సో దాని మీద అనుభవం మీద మనం డిప్లొమసీ మీద వెళ్దాం, కొంపేం మొలుగుతుంది, అది తీసుకోవటం మంచి నిర్ణయం. చాలామంది ఎందుకంటే తగ్గిపోతారు, ఇరాన్ తగ్గాలి, మాదే బలం అంటుంది. సరే, అప్పుడు తర్వాత విశేషమైన ఎకనామిక్ ప్రెషర్ పెడతాను అని ట్రంప్ కూడా అంటూ జరిగింది. పూర్తిగా బ్లాకేజ్ చేస్తాను కొన్ని రోజులు పోయాక. ఆర్థిక వ్యవస్థను వాళ్ళకి అప్పులు రానివ్వను, కరెన్సీని వాడనివ్వను, అది చేయనివ్వను, ఇది చేయనివ్వను. ఆ ఆప్షన్ ఆలోచిస్తాం, తప్పట్లేదు. ఇప్పుడు ఏంటంటే, యుద్ధంలో ఒక స్టేజ్ వచ్చినప్పుడు తెల్లజెండా ఎత్తడం బెటర్. కొన్ని రోజులే మనం ఓడిపోయామంటారు, మళ్ళీ రీకూప్ అయిపోవచ్చు. ఈ 4.5 సంవత్సరాల్లో చూసింది యుక్రెయిన్, రష్యా పౌరుషం మీద, ప్రెస్టీజ్ మీద రష్యా తగ్గలేదు. డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయినప్పుడు తగ్గిపోయి ఉంటే రష్యాకి గొడవ లేదే. సో నా వ్యూ ఏంటంటే, తెల్లజెండా చూపెడతాం అంటే తగ్గిపోవటం, ఎంత నొప్పి అయినా అదొక సొల్యూషన్. ఏమవుతుంది? ఏదో కొంచెం రోజులు పరుగు పోతాయి, తర్వాత మళ్ళీ తేలుకోవచ్చు, మళ్ళీ డబ్బులు వస్తాయి, మళ్ళీ గొడవలు చేయొచ్చు, మళ్ళీ అని చేయొచ్చు. ఆ ఆప్షన్ మీద డొనాల్డ్ ట్రంప్ ఆలోచిస్తున్నాడు. చాలామంది విశేషంగా
యుఎస్ మిలిటరీ గత 15 రోజుల్లో చాలా పెద్ద థింక్ ట్యాంక్స్కి మిలిటరీ ఎక్స్పర్ట్స్కి మెసేజ్ పంపారు. మీ అభిప్రాయాలు చెప్పండి, ఇంకా మనం ఏం చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు కూడా ఐడియాస్ ఉండిపోయింది. దాంతోపాటు ఆర్మీ చీఫ్ జనరల్ కేన్ ఏమన్నాడంటే, అతను లాబీ చేస్తున్నాడు, యుద్ధం మనకొద్దు, ఇంకా నా డ్యూటీ చెప్పడం, ఊరికనే ఈవేళ ఓడిపోయాని చెప్పుకొని తప్పుకోవటం బెటరా, ఒక 3 నెలల తర్వాత 1000 మంది చచ్చిపోయాక $1,000 బిలియన్ ఖర్చు పెట్టాక మంచిదా, సో ఇవాళ తగ్గిపోతాం అని చెప్తున్నా. తప్పుడు హ్యూమన్ అంటే ఆల్టర్నేటివ్ ఆప్షన్ లేదు. బెస్ట్ ఆఫ్ ద వర్స్ట్ ఉన్న అన్నిటికంటే ఇది బెస్ట్ ఆప్షన్. ఈ ఇరాన్ని లొంగేయటం కష్టమైంది, ఎందుకంటే కొన్ని కారణాల వల్ల. అక్కడ వాళ్ళకి గవర్నమెంట్ ఎవరిని లెక్క పెట్టకుండా ఉన్నారు కాబట్టి కుదరట్లేదు. అమెరికా కూడా తప్పు క్యాల్కులేషన్ వేసింది, యుద్ధం ఇలా చేయకుండా ఇంకో రకంగా చేయవలసింది. అన్ని తిరిగి వెనక చూస్తే అన్ని మంచి ఐడియాలు వస్తాయి. ఈవేళ పరిస్థితికి అది ఒక మంచి ఆప్షన్గా ఆలోచిస్తుంది. కావాల్సినవన్నీ ఇద్దాం, ఈవేళ మనం ట్రాప్ నుంచి బయటకు వచ్చేద్దాం. హార్మోజ్ ట్రాప్లో పడ్డాం. హార్మోజ్ ట్రాప్ అంటే ఎన్ని నేవీలు ఎన్ని షిప్స్ ఉన్నదా, ఇరాన్ ఒక చిన్న డ్రోన్ పంపించి ఒక వాడ మీద పేల్చేస్తే అయిపోయింది. మళ్ళీ అంత టెన్షన్, ఎవరు వాళ్ళ రావు. సో ఈజీగా పాస్ చేసేవాడికి చేయవచ్చు. అందువల్ల అది ట్రంప్ హ్యూమన్ ఇవాళ వర్స్ట్ ఆప్షన్ కాకుండా బెస్ట్ ఆఫ్ ద వర్స్ట్, చెడ్డలో ఏది మంచిగా ఉంటే అది సెలెక్ట్ చేస్తాం. సార్, ఇప్పుడు యుఎస్లో త్వరలో జరగనున్నటువంటి ఈ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ కావచ్చు, లేదంటే డిప్లేటెడ్ వెపన్ రిజర్వ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ట్రంప్ స్ట్రాటజీని ఏ మేరకు ఇన్ఫ్లుయెన్స్ చేశాయనుకోవచ్చు అంటారు? ఇది ఇంకా అతను చెప్పారు, ఇది నీకు ఆల్రెడీ జూలై వచ్చింది, ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ 90 రోజులు ఉన్నది, 90 రోజులు టైం అన్నది. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్షన్లో పూర్తిగా ఓడిపో